నమస్కారం ఫ్రెండ్స్. లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు మనం రిజెక్షన్ని ఎదుర్కొనే ఉంటాం. అది ప్రేమలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదా స్నేహితుల మధ్య కావచ్చు. అయితే ఆ సమయంలో మనసుకు కలిగే నొప్పి శారీరక గాయం కంటే ఎక్కువగా ఎందుకు అనిపిస్తుంది? దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. మెయిన్ రీజన్స్. ఫస్ట్ వన్, బ్రెయిన్ రెస్పాన్స్. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం మనల్ని ఎవరైనా రిజెక్ట్ చేసినప్పుడు మన మెదడులో ఫిజికల్ పెయిన్, శారీరక నొప్పి కలిగించే ప్రాంతాలే యాక్టివేట్ అవుతాయి. అంటే ఒక దెబ్బ తగిలినప్పుడు మనకి ఎంత నొప్పి కలుగుతుందో రిజెక్షన్ కూడా మనసుకు అంతే నొప్పిని కలిగిస్తుంది. నెంబర్ 2, ఎవాల్యుయేషనరీ నీడెడ్. పురాతన కాలం నాటి భయం. ఆది మానవుల కాలంలో గుంపు నుండి విడిపోవటం అంటే మరణంతో సమానం. అందుకే అందరికీ కలిసి ఉండాలనే కోరిక మన డిఎన్ఏలోనే ఉంది. ఎవరైనా మనల్ని వద్దనుకున్నప్పుడు మన మనగడకే ప్రమాదం అన్నట్లు మన మనసు భయపడుతుంది. నెంబర్ 3, సెల్ఫ్ ఈస్టీమ్. ఆత్మగౌరవంపై దెబ్బ. రిజెక్షన్ ఎదురైనప్పుడు మనం మొదట చేసే తప్పు మనల్ని మనం తక్కువ చేసుకోవడం. నాలో ఏదో లోపం ఉంది, అందుకే వారు నన్ను వద్దనుకున్నారు అని మనల్ని మనం విమర్శించుకోవటం వల్ల ఆ నొప్పి రెట్టింపు అవుతుంది. నెంబర్ 4, ద నీడ్ టు బిలాంగ్. సాంఘిక అవసరం. మనిషి సాంఘిక జీవి. సమాజంలో లేదా ఒక బంధంలో చోటు లేదని తెలిసినప్పుడు అది మన ఉనికినే ప్రశ్నిస్తున్నట్లు అనిపిస్తుంది. గుర్తుంచుకోండి, ఒక తిరస్కరణ మీ విలువను తగ్గించలేదు. అది కేవలం మీకు సరిపడని చోటు నుండి మిమ్మల్ని కాపాడే ఒక మలుపు మాత్రమే. రిజెక్షన్ ఈజ్ నాట్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ వర్త్, బట్ ఏ రీడైరెక్షన్ టు వేర్ యు ఆర్ ట్రూలీ వాల్యూడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఎదుర్కొన్న అతిపెద్ద రిజెక్షన్ ఏంటి, అది మీకు ఏం నేర్పించింది అనేది కామెంట్లో టైప్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.